ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగ భద్రతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించింది సీజేఐ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. 5 న్యాయమూర్తుల్లో 4 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సమర్థించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు సరైందేనన్నారు న్యాయమూర్తులు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేది, జస్టిస్ లలిత్ రిజర్వేషన్లను సమర్థించారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ 2019లో చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుమారు 40కి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103కి చేసిన రాజ్యాంగ సవరణను ముఖ్యంగా చెల్లుబాటు అవుతుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనంలో 4 న్యాయమూర్తులు ఈ ఈడబ్ల్యూఎస్ కోటా 10% రిజర్వేషన్లు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి కల్పన సరైనదే, సముచితమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. దీంతో ఆర్థికంగా వెనకబడిన వారికి ముఖ్యంగా కులాల ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి కాకుండా దళిత ముఖ్యంగా అగ్రవర్ణాల్లో కూడా ఉన్న పేదలకి ఆర్థికంగా వెనకబడిన ఉన్న వర్గాల వారికి ఈ 10% రిజర్వేషన్లు అమలవుతాయి. సో ఇది బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. 2019 ఎలక్షన్స్కి ముందు ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత ఈ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణ చేసి వారికి 10% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి అనేక మంది ముఖ్యంగా రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ సహా అనేక పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. సో ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు సైతం ఈ 10% రిజర్వేషన్లు ముఖ్యంగా విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఇకపై అమలు కాబోతున్నాయి. గోపి, ఈ 10% రిజర్వేషన్ వల్ల ఏ అంశాల్లో లబ్ధి పొందే అవకాశం ఉంది? ప్రస్తుతం అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వ్యవస్థలో ముఖ్యంగా విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఎటువంటి రిజర్వేషన్లు వారికి వర్తించడం లేదు. కేవలం వారు కులాల ప్రాతిపదికన వారు అగ్రవర్ణాల్లో ఉన్నారన్న పేరుతో మాత్రమే వారికి ఈ రిజర్వేషన్లు అనేవి వర్తించడం లేదు. సో ప్రస్తుతం ఏదైతే క్యాప్ ఉందో 50% మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ ఆ తీర్పులను సైతం ఈ రాజ్యాంగ సవరణ ఉల్లంఘించదు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల్లో ఉన్న వారికి కూడా అగ్రవర్ణాల్లో వెనకబడిన వారికి కూడా ఈ ముఖ్యంగా ఈ ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్లు మొత్తం ఇప్పుడు 60% వరకు కూడా ఓవరాల్ రిజర్వేషన్లు అవుతున్నాయి. సో వెనకబడిన వర్గాల నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారిని మినహాయించవచ్చు అన్న అంశాన్ని సైతం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇప్పుడు విద్యా సంస్థల్లో ఉన్న ముఖ్యంగా మెడికల్ కళాశాలల్లో కానీ అలాగే ఇంజనీరింగ్ కానీ ఇటువంటి విద్యాపరమైన రిజర్వేషన్లను సైతం ఇప్పుడు అగ్రవర్ణాల్లో వెనకబడిన వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వారు ఇప్పుడు పొందవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్లలోనూ అలాగే ఉద్యోగ కల్పనలోనూ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి ఏ విధంగా అయితే రిజర్వేషన్ల కోటా ఉందో అది ఇప్పుడు అగ్రవర్ణాల్లో జనరల్ కేటగిరీలో ఉన్న వారికి కూడా ఈ రిజర్వేషన్లు అనేవి వారు సైతం పొందడం జరుగుతుంది. సో రాజకీయంగా ముఖ్యంగా బీజేపీకి అయితే ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే వారి ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నవారు చాలామంది బీజేపీకి ఓట్ బ్యాంక్గా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా దాన్ని ప్లస్ అవుతుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. సో ఒక చారిత్రాత్మక తీర్పు అని చెప్పాలి. రేపే జస్టిస్ యుయు లలిత్ ముఖ్యంగా పదవి విరమణ చేయబోతున్నారు. ఆ లోపే ఆయన నేతృత్వంలో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటాకు సంబంధించిన తీర్పుని ఈరోజు వెలువరించడం జరిగింది. గోపి, ఈ డబ్ల్యూఎస్ కోటా ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది కాబట్టి ముఖ్యంగా ఈ తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనని విడుదల చేయబోతోంది. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్న దానికి సంబంధించి ప్రభుత్వం ఒక నోట్ని విడుదల చేయడం జరుగుతుంది. దాని ఆధారంగా ఈ రిజర్వేషన్లు అనేవి అమలవుతాయి. నెక్స్ట్ ముఖ్యంగా ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వెనకబడిన వర్గాలతో పాటు సామాజికంగా వెనకబడిన వర్గాలతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు.
కల్పించడంలో తప్పేమీ లేదు అన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తపరచడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 రాజ్యాంగ సవరణ కూడా చెల్లుబాటు అవుతుందని, అలాగే ఇప్పుడు రిజర్వేషన్లు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలు వారి రిజర్వేషన్లకు ఎటువంటి విఘాతం కలగదు, వాటిపైన కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపదు అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా జస్టిస్ మహేశ్వరి, అలాగే జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ యుయు లలిత్ సహా ముఖ్యంగా జస్టిస్ ఇటు పార్థివాలా ఈ నలుగురు కూడా ముఖ్యంగా ఈ తీర్పుని ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్ల కల్పనని సమర్థించారు. జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం భిన్నమైన వాదనని వినిపించడం జరిగింది. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదు అని చెప్పి ముఖ్యంగా స్పష్టం చేశారు జస్టిస్ మహేశ్వరి, అలాగే జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ యుయు లలిత్ కూడా దీనికే ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ, సో మెజారిటీ రాజ్యాంగ ధర్మాసనంలో 5 సభ్యులు ఉన్నారు. సో మెజారిటీ న్యాయమూర్తులు 4 కూడా దీనికి ఆమోద ముద్ర వేయడంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కూడా అమలు కాబోతున్నాయి. ఇక విద్యా సంస్థల్లోనూ అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రభుత్వం కల్పించే అన్ని కోటాల్లో కూడా ఈ రిజర్వేషన్లు అనేవి ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, అగ్రకులాల్లో ఉన్న వెనకబడిన వర్గాలకు కూడా ఈ రిజర్వేషన్లు అనేవి అమలు కాబోతున్నాయి. ఓకే గోపి, థ్యాంక్ యూ. రైట్, ఇక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నడుస్తుంది, ఇప్పుడు లైవ్ చూద్దాం. An imperfect and limited fulfillment of them. It is the nature, the dharma of humanity, that it should be unwilling to stand alone. Every man seeks the brotherhood of his fellow, and we can only live by fraternity with others. Through all its differences and discords, humanity is striving to become one. Summary of findings on questions 1 and 3. On question 1, it is held that the state's compelling interest to fulfill the objectives set out in the directive principles through special provisions on the basis of economic criteria is legitimate. That reservation or special provisions have so far been provided in favor of historically disadvantaged communities cannot be the basis for contending that other disadvantaged groups who have not been able to progress due to the ill effects of poverty should remain so, and the special provision should not be made by way of affirmative action. Therefore, the special provisions based on objective economic criteria is per se not violated. However, in answer to question 3, I have highlighted the framework within which it has been introduced by the impugned amendment, excluding backward classes. According to me, this is violative of the basic structure. A universally acknowledged truth is that reservations have been conceived and quotas created through provisions in the Constitution only to offset fundamental, deep-rooted generations of wrongs perpetrated on entire communities and castes. Reservation is designed as a powerful tool to enable equal access and equal opportunity. Introducing the economic basis for reservation as a new criterion is permissible. Yet, the othering of socially and educationally disadvantaged classes, including SCs, SCs, and OBCs, by excluding them from this new reservation on the ground that they enjoy pre-existing benefits, is to heap fresh injustice based on past disability. The exclusionary clause operates in an utterly arbitrary manner. First, it others those subjected to socially questionable and outlawed practices, though they are amongst the poorest sections of the society. Secondly, for the purpose of new reservation, the exclusion operates against socially disadvantaged classes and castes absolutely by confining them within their allotted reservation quotas. Thirdly, it denies the chance of mobility from reserved quota based upon past discrimination to a reservation benefit based only on economic deprivation. The net result of the entire exclusionary principle is Orwellian, so to say, which is that all the poorest are entitled to be considered regardless of their caste or class, yet only those belong to other classes or caste would be considered, and those from socially disadvantaged classes would be ineligible. Within the narrative of the classification jurisprudence, the differentia or marker distinguishing one person from the other is deprivation alone. The exclusion, however, is not based on deprivation, but social origin or identity. This strikes at the essence of the non-discriminatory rule. Therefore, the total and absolute exclusion of constitutionally recognized backward class of citizens is nothing but discrimination, which reaches to the level of undermining and destroying the equality code, and particularly the principle of non-discrimination.
Therefore, on question 3, it is clear that the impugned amendment and the classification it creates is arbitrary, results in hostile discrimination of the poorest segments of society that are socially and educationally backward and are subjected to caste discrimination. For these reasons, Articles 15(6) and 16(6) are struck down and held to be violative of the Equality Code, particularly the principles of non-discrimination and non-exclusion, which form an inextricable part of the basic structure of the Constitution. While this reasoning is sufficient to conclude that Article 16(6) is liable to be struck down, there are additional reasons elaborated in Part 5, due to which this court is compelled to clarify that while the economic criteria per se is permissible in relation to access to public goods under Article 15, the same is not true of Article 16, the goal of which is empowerment through representation of the community. For the above reasons, it is hereby declared Sections 2 and 3 of the Constitution 103rd Amendment Act 2019, which inserted Clause 6 in Article 15 and Clause 6 in Article 16 respectively, are unconstitutional and void on the ground that they are violative of the basic structure of the Constitution. Writ petitions are consequently disposed of. It would be in order to place my gratitude and appreciation for the valuable assistance ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగ భద్రతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించింది సీజేఐ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. దీనిపై విశ్లేషణ పెంటపాటి పుల్లారావు గారు అందిస్తారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, దీనివల్ల ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది? ఎవరైతే ఇది పెద్ద సామాజికంగా ఇది ఒక పెద్ద జవాబు. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరైతే పేదవారు ఉన్నారో కొన్ని వర్ణాల్లో వాళ్ళకి ఏం లేదు, మిగతా వాళ్ళకి ఉన్నది రిజర్వేషన్ లోపల చాలా బాధ ఉండేది. ఆ బాధను అడ్రస్ చేయడానికి పేదవారు ఎవరైతే ఉన్నారో పై వర్ణాలు అన్నట్టుగా వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, ఇది ఒక వాళ్ళకి సాటిస్ఫాక్షన్. మిగతా వాళ్ళ మీద వాళ్ళకి కోపం ఉండదు, కోపంతో పెట్టాలి. ఎవరైతే రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఇది చాలా ఒక మంచి విషయం అని నేను భావిస్తున్నా. మన దేశంలో సమాజంలో గొడవలు తగ్గించడానికి శాంతి కోసం ఇలా అన్ని వర్గాలు బాగుండాలి కాబట్టి ఈ నిర్ణయం చాలా వెల్కమ్ చేస్తున్నాం. చాలా మంది ఆనందపడతారు, సమాజం ముందరకెళ్తారు, సమాజంలో ఉన్న తగులు తగ్గుతాయి అని నేను ఒపీనియన్ నాదే అనుకుంటున్నా. ఇది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించిందని చెప్పేసి ధర్మాసనం తెలుపుతోంది. అంటే ఇంతకు ముందు రిజర్వేషన్లు చూసుకున్నట్లయితే దీన్ని మీరే విధంగా విశ్లేషిస్తారు? అంటే ఒకటి ఇది ఎన్నో సంవత్సరాల బట్టి నడుస్తూ ఉన్నది. ఎలాగ అడ్రస్ చేయాలి ఈ ప్రాబ్లం? కొంతమంది బీసీల్లో మమ్మల్ని చేర్చండి, వాళ్ళని ఎక్కడ చేర్చండి అనే తగులు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ అందరికీ ఇది ఒక చిన్న జవాబు. ఒక ప్రాబ్లం ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చేది ఏంటంటే 50% దాటాక రిజర్వేషన్ ఊరుకోదండి. పూర్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నది. అది ఇప్పుడు ఆ గోడ పగిలిపోయిందా, ఇంకెంతైనా ఇవ్వచ్చా పర్సెంటేజ్? అది నెక్స్ట్ ప్రశ్న వస్తుంది కోర్టుల మండల. ఎందుకంటే కొంతమంది బీసీలో చేర్చండి, కొంతమంది ట్రైబల్తో చేర్చండి, 80% వరకు పెంచవచ్చు. తమిళనాడు అప్పుడు 70% వరకు చేయించుకున్నారు పివి నరసింహారావు టైంలో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చే ప్రశ్న సుప్రీంకోర్టు ముందర అది అవుతుందని నేను అనుకుంటున్నా. కానీ ప్రస్తుతం ఇవాళ చూస్తే ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా మందికి తృప్తి వస్తుంది, సమాజానికి మంచిది. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్లీ వీక్ సెక్షన్స్ కి ఎవరైతే ఆర్థిక వ్యవస్థలో వెనక్కపడ్డారో, పేదరికం ఉన్నారో వాళ్ళకి ఏదో హోప్ అనేది మాత్రం వస్తుంది. అందరికీ రాకపోయినా కొంతమందికి. థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ స్పందన తెలియజేసినందుకు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ రిటైర్మెంట్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాళ చివరి వర్కింగ్ డే కావడంతో సుప్రీంకోర్టు విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్కాస్ట్ ఛానల్తో పాటు యూట్యూబ్ ఛానల్లో మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ టెలికాస్ట్ ప్రారంభం కానుంది. వాస్తవానికి రేపు చీఫ్ జస్టిస్ లలిత్ పదవి విరమణ చేయాల్సి ఉండగా గురునానక్ జయంతి సందర్భంగా కోర్టుకు సెలవు కావడంతో ఇవాళే వీడ్కోలు సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక ఈ బెంచ్లో జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్
త్రివేది కూడా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చివరి పని రోజును కూడా ఇలాగే లైవ్ స్ట్రీమింగ్ చేశారు. మరోవైపు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేయబోతున్న జస్టిస్ యుయు లలిత్ మీడియాతో మాట్లాడారు. తన పనితీరుపై ఎంతో సంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. ఈ రంగంలో దాదాపు 4 దశాబ్దాలుగా పనిచేస్తున్నానని, నిజాయితీగా చెప్పాలంటే ప్రతిరోజు తన వృత్తిని ఆస్వాదించానని తెలిపారు. న్యాయ వ్యవస్థలోని అన్ని దశల్ని చూశానని, అటు న్యాయవాదిగా ఇటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయటం ఎంతో ఆనందంగా ఉందని జస్టిస్ యుయు లలిత్ అన్నారు. సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ ఈ ఏడాది ఆగస్టులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. 74 రోజుల పాటు అత్యున్నత పదవిలో కొనసాగిన సిజేఐకి ఇవాళ సుప్రీంకోర్టు వీడ్కోలు పలకనుంది. కాగా సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరిస్తారు. 2024 నవంబర్ 10 వరకు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కొనసాగనున్నారు.